ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వాట్సాప్ని మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ 2 మెథడ్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ కనబడతాయి. ఇందులో వాట్సాప్ వెబ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చుద్ది. మన ఫోన్తో ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేయాలి. నేను ఇక్కడ మొబైల్ డేటా ఆన్ చేసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి పైన మనకి కార్నర్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లింక్డ్ డివైజెస్ అని కనబడుద్ది, దాని మీద క్లిక్ చేయాలి. కింద మనకి లింకే డివైస్ అని కనబడుద్ది, దాని మీద క్లిక్ చేసి యూజ్ మొబైల్ డేటా అంటున్నా. ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడానికి వచ్చుద్ది. స్కాన్ చేయడం వాట్సాప్ మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి వాట్సాప్ వచ్చేటప్పటికి మన ల్యాప్టాప్లో ఇవన్నీ మన కాంటాక్ట్స్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ సెండ్ చేయొచ్చు. మన పీసీలోంచి ల్యాప్టాప్లోంచి లాగౌట్ అవ్వాలి అంటే మన ఫోన్లో ఇక్కడ గూగుల్ క్రోమ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ అయిన వాట్సాప్ లాగౌట్ అయిపోద్ది. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చెప్తున్నా. కింద మనకి టైప్ హియర్ టు స్ట్రెచ్ అని ఉంటుంది కదా, ఇందులో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేసా. ఇలా చేయడం మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అవుద్ది. ఇందులో వాట్సాప్ అని టైప్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి వాట్సాప్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి గెట్ అనండి. మనకి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అవ్వడం మనం ఓపెన్ చేయడమే. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇందా మనం ప్రాసెస్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్. వాట్సాప్ ఓపెన్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి లింక్డ్ డివైస్ అని మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడమే. ఇలాగ మనకి వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇందా నేను చెప్పినట్టుగా ఏ కాంటాక్ట్లోకి వెళ్ళైనా మన ఫొటోస్, వీడియోస్ సెండ్ చేసుకోవచ్చు. అలాగే మీరు లాగౌట్ అవ్వాలి అంటే ఇందా చెప్పాను కదా, సేమ్ అలాగే ఇక్కడికి వచ్చి లాగౌట్ చేసుకుంటారు. మనం ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్ యాప్ ఇక్కడ టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గర వాట్సాప్ అని టైప్ చేయగానే కనబడుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి మీకు నచ్చిన చోట సెట్ చేసుకోవచ్చు. పిన్ టు స్టార్ట్ అన్నాము అంటే మనకి స్టార్ట్లో వచ్చుద్ది. పిన్ టు టాస్క్ బార్ అన్నాము అంటే టాస్క్ బార్ మీద వాట్సాప్ యాడ్ అవుద్ది. మీరు ఒకవేళ వాట్సాప్లోకి వెళ్ళాలి అంటే వాట్సాప్ యాప్ మీద క్లిక్ చేయడం మనకి డైరెక్ట్గా ఈ స్క్రీన్ వచ్చుద్ది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ మన వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి యూస్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.